స్వాతక్క వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్క ఏం చేస్తుందో తెలుసా? ఇగో పుల్కాలు చేస్తుంది. చూసిలా ఎట్లా వంగుతున్నాయో ఇవి. ఇట్లా పొంగడానికి ఎట్లా వేయాలి, ఏం చేయాలి, దీనికి ఏమేం కావాలో చూద్దాం. మరి ఏమేం కావాలంటే ఇంత గోధుమ పిండి, ఇంత ఉప్పు, ఇంకా కొన్ని నీళ్ళు అయితే 3 ఉంటే సరిపోతుంది. ఈ పిండిలా ఇంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మస్తు కలపాలి. నీళ్ళు ఒకటేసారి పోయకుండా కొన్ని ఇట్లా మంచిగా పోసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి పోస్తే ఏమవుతుందంటే అది పల్సగా అవుతుంది. పల్సగా అయితే ఇంత పిండి వేయాలి. మళ్ళీ అందు గురించి అనే పెద్ద పని కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం అనుకోండి, ఎంత కావాలో అంత కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్లుగా తీసుకున్నాం. దీన్ని కొంచెం ఇట్లా కలుపుకున్న నీళ్ళు. ఇప్పుడు దీన్ని కూడా అట్లనే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 కలపాలి. ఈ 2 కలిపి మంచిగా విసుక్కోవాలి. దీన్ని ఇప్పుడు ఒక చేతితో కాదు, మంచిగా 2 చేతులతో విసుకాలి. మధ్యలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు వేయాలి. ఏదో మంచిగా కలిసింది కదా ఇక చాలు అనుకున్నారు అనుకోండి, పుల్కాలు అనేవి మంచిగా వంగాయి. అందుకే ఇట్లా మంచిగా 5 నిమిషాలు అనుకోవాలి. ఇగో ఇట్లా 5 నిమిషాలు మంచిగా విసుక్కున్నాం కదా. ఇప్పుడు దీని మీద కొంచెం ఇక వాటర్తో ఇట్లా పెట్టుకొని ఈ గిన్నెని పొగిలిద్దాం. ఇక 10 నిమిషాలు మంచిగా దీన్ని ఇట్లనే ఉంచాలి. ఇగో మంచిగా నానింది, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇక చపాతీలు చేద్దాం. నడవండి. ఇగో దీన్ని ఇప్పుడు మంచిగా చిన్న ముద్దలు వేసుకున్నాం. ఇట్లా చిన్న ముద్దలు వేసుకొని ఇప్పుడు మంచిగా చపాతీలు రౌండ్గా వేసుకోవాలి. అక్కడ గోధుమ పిండి ఉంది కదా, ఆ గోధుమ పిండినే దీని మీద పోసుకుంటా ఇంత చేసుకోవాలి. మనం మైదా పిండి అయితే ఎక్కడ యూజ్ చేయట్లేదు. అట్లనే అన్ని చపాతీలు ఇట్లనే వేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ పొయ్యి ముట్టించుకోవాలి. పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చపాతీ దీని మీద వేసుకోవాలి. ఇది కొంచెం అచ్చిపచ్చి కాలిన తర్వాత ఇటు వేసుకోవాలి. ఇది ఇట్లా కాలిన తర్వాత ఈ పెనాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఈ చపాతీ ఉంది కదా, ఈ చపాతీని మంట మీద వేసి మంట అనేది ఎక్కువ పెట్టాలి. చూసి ఎట్లా వంగుతుంది కదా. కాలిన తర్వాత ఇది రివర్స్ వేసుకో. ఇంకోటి చేస్తున్నా, మళ్ళీ పెనం పెట్టుకొని పెనం మీద రొట్టె వేసుకొని దీన్ని కూడా అచ్చిపచ్చి కాలవాలి. ఇట్లా 1 నిమిషం ఉంచుకొని తర్వాత ఇటు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకోండి. మళ్ళీ స్టవ్ హైలో పెట్టాలి. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇక వేసి హైలో పెట్టాలి. ఇది అయినట్టు. చూసిలా మన పుల్కాలు ఎంత మంచిగా అవుతున్నాయో. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లనే పక్కనున్న బెల్ బటన్ని కూడా నొక్కండి.